ఎలాంటి డైటింగ్ పాటించకుండా కేవలం 3 వారాల్లో 10 కిలోల బరువు తగ్గటం సాధ్యమేనా అంటే అవునని అంటున్నాయి కొన్ని పరిశోధనలు. బరువు తగ్గటం కోసమని ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనేక డైట్ టిప్స్ని పాటిస్తూ ఉంటారు. అయితే కఠినమైన డైట్ టిప్స్తో ఆరోగ్యపరంగా ఇతర దుష్ప్రభావాలను కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా బరువు తగ్గటానికి కొన్ని సాధారణ ఆహార పద్ధతులు కూడా ఉన్నాయి. అయితే వీటి గురించి చాలామందికి తెలియదు. సులభంగా బరువు తగ్గటానికి 8 గంటల డైట్ ఒకటి. ఈ 8 అవర్స్ డైట్ అంటే అప్పుడప్పుడు ఉండాల్సిన ఉపవాస పద్ధతి. ఈ డైట్తో మీరు కేవలం 3 వారాల్లో 10 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. ఈ డైట్ రక్తపోటును నియంత్రించడానికి, పొట్ట వద్ద చేరిన కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ 8 గంటల డైట్ని ఎలా అనుసరించాలో ఈ వీడియోలో చూద్దాం. 8 అవర్స్ డైట్ అంటే అడపాదడపా ఉపవాసం చేయటం వంటిది. ఈ 8 గంటలలో మీకు కావాల్సింది తినవచ్చు మరియు మిగిలిన 16 గంటలు ఏమీ తినకుండా ఉండవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ 8 గంటల డైట్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ విధానంలో మీరు ఆకలిని లేదా మీ ఆరోగ్య విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఈ 8 అవర్స్ డైట్ మైటోకాండ్రియా పనితీరును ప్రేరేపిస్తుంది. మైటోకాండ్రియా అనేది మన శరీరంలోని గ్లూకోజ్ని శక్తిగా మార్చే కణ అవయవం. 16 గంటలు ఏమీ తినకపోవటం వల్ల మైటోకాండ్రియాని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. చెడు ఆహారం వల్ల కణాంతర నష్టాన్ని తగ్గిస్తుంది. గ్లైకోజెన్ మీ కండరాలు మరియు కాలేయంలో నిల్వ చేయబడిన గ్లూకోజ్ అణువు. ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరం మొదట మరమ్మతు కోసం గ్లైకోజెన్ని ఉపయోగిస్తుంది, తర్వాత కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఈ 8 అవర్ డైట్ వల్ల మీ జీవక్రియల పనితీరును పెంచుతుంది. మీ శరీరంలో గ్లైకోజెన్ మరియు కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇది మీ శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయటానికి మరియు శరీరంలో విష పదార్థాలను తొలగించటానికి తగినంత సమయాన్ని అందిస్తుంది. మీకు కావాల్సింది ఏదైనా తినటానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోవటం వల్ల ఆహారం పట్ల మీకున్న మక్కువ సజీవంగా ఉంటుంది. పరిశోధనలు సురక్షితమని చెబుతున్నాయి. ఉపవాసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. పరిశోధనల్లో ఈ డైట్లో పాల్గొన్న వారిలో ఎలాంటి మజిల్ మాస్ నష్టం జరగకుండా బరువు తగ్గినట్టు కనుగొన్నారు. అంతేకాదు, అదే సమయంలో వారి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగుపడ్డాయి. ఇంకా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది. దాంతో డయాబెటీస్ రిస్క్ తగ్గింది. అలాగే మెటబాలిక్ వ్యాధులు కూడా తగ్గినట్టు గుర్తించారు. మొదట రోజు విడిచి రోజు ఈ 8 అవర్ డైట్ని ప్రారంభించాలి. తర్వాత దీన్ని ప్రతిరోజు ఫాలో అవ్వచ్చు, లేదా 2 రోజులకు ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు. అది మీరు ఆరోగ్యంగా ఫీల్ అవుతున్నట్టు, బరువు తగ్గుతున్నట్టు అనిపిస్తే ఇలా చేయవచ్చు. దాని ప్రకారం మీ జీవన శైలిని ప్లాన్ చేసుకోవాలి. మీకు ఎప్పుడు ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది, మీ ఆఫీస్లో ఎంతసేపు మీరు పనిచేస్తున్నారు, అలాగే మీరు వ్యాయామానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు, ఇవన్నీ పరిగణించాలి. ఉదాహరణకు, మీకు ఇష్టమైన దాన్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తినండి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. తిరిగి మరుసటి రోజు ఉదయం 10 గంటలకే తినాలి. అన్ని రకాల పళ్ళు, కూరగాయలు తినాలి. ప్రోటీన్, బీన్స్, సోయా, డైరీ ప్రోడక్ట్స్, గుడ్లు, చేపలు, చికెన్ బ్రెస్ట్ తినొచ్చు. మీరు గోధుమలు, బ్రౌన్ రైస్ మరియు క్వినోవా తినొచ్చు. అన్ని రకాల పాల ఉత్పత్తులను తినండి. మీకు అలర్జీ కలిగించని మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు, డిటాక్సీ డ్రింక్స్, గ్రీన్ టీ, బ్లాక్ టీ మరియు కాఫీ కూడా తాగొచ్చు. కొవ్వు పదార్థాలు మరియు నూనెలకు దూరంగా ఉండండి. కొబ్బరి నూనె, ఫ్యాట్ ఆయిల్స్ మరియు వెన్న ముఖ్యంగా మానుకోండి. మీరు మద్యపానం తాగే వాళ్ళైతే కొంత మొత్తాన్ని మాత్రమే తాగండి. శీతల పానీయాలు మరియు కృత్రిమ స్వీటనర్లను మానుకోండి. ఈ డైట్ మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మీ శరీరంలోని LDL కొలెస్ట్రాల్ని తొలగిస్తుంది, జీవక్రియను పెంచుతుంది, శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది, అదనపు వాటర్ వెయిట్ని తొలగిస్తుంది, టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది, హార్ట్ డిసీజ్లని తగ్గిస్తుంది. ఇక దీనివల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అవేంటో కూడా చూద్దాం. ఈ డైట్ ప్రారంభంలో ఆహారం తీసుకోకపోవటం వల్ల అలసట మరియు తరచుగా మూడ్ స్వింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటం
మరియు స్నాక్స్ తినటం వల్ల బరువు తగ్గటానికి ఆస్కారం లేదు. భోజనం తర్వాత మీకేవైనా స్నాక్స్ తినాలన్న కోరికలు కలగవచ్చు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.